వెంకటగిరి పట్టణ 7వ వార్డు ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్, వెంకటగిరి మున్సిపాలిటీ. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ బుసన్న గారి మలిరెడ్డి, వైస్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వెంకటగిరి. వెంకటగిరి పట్టణ 14వ వార్డు ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆర్ఈ శంకరయ్య, 14వ వార్డు కౌన్సిలర్, వెంకటగిరి మున్సిపాలిటీ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తులు దేవాలయానికి పోతారు, దేవుణ్ణి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చేస్తారు. పూజారి షడగోప్యం తల మీద పెట్టే విషయం తెలియదు, తెలిసినా పట్టించుకోరు. చూచారా? షడగోప్యం అంటే అత్యంత రహస్యము అని అర్థం. చూచారా? పూజారి షడగోప్యం, దీన్ని శటగోపం అని కూడా అంటారు. తల మీద పెట్టినప్పుడు వీడు దేవుణ్ణి ప్రార్థించాలి లేదా కోరికలు కోరాలి. చూచారా? మనసులోనేటువంటి మాటను దేవుని ముందు బయట పెట్టాలి. ఇది విషయం. మరి కోరికలు చిట్టా విప్పితే ఎన్నైనా ఉంటాయి, గంటలైనా చాలవు. చూచారా? ఒక ఆయన కోరుకుంటున్నాడు, నాకు అందమైన భార్య కావాలి స్వామి, నేను తెల్లవారేటప్పటికి కోటీశ్వరుడైపోవాలి. మా పక్కింటి వాళ్ళ వ్యాపారం పోవాలి, అప్పుల పాలైపోయి వాళ్ళు దారిద్ర్యంతో అలమటించాలి, నేను చూసి సంతోషించాలి. ఇవి ఈయన గారి కోరికలు. చూచారా? ఇవి ఎవరికి చెప్పుకోగలడు? ఇవి ఇతరులకు చెప్పడానికి వీలవుతుందా? చెప్తే అంటారు, ఏమిరా నీకు అందమైన భార్య కావాలనా? నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు? ఒక్క పని నువ్వు సక్రంగా చేయవు, తెల్లారేటప్పటికి కోటీశ్వరుడు అయిపోవాలనా? నువ్వు అనుభవించే దరిద్రం చాలదు, మీ పక్కింటి వాళ్ళు కూడా ఈ దరిద్రాన్ని అనుభవించాలా? ఇలా ఉంటాయి చీవాట్లు. అందుకని వాడి మనసులోని కోరికల్ని భగవంతుడికే చెప్తాడు. అవి తీరినా తీరకపోయినా పర్వాలేదు, ఇతరులకు తెలియకూడదు. అది షడగోప్యం. చూచారా? ఇలా ఉంటుంది వాడి వ్యవహారం. ఈ షటగోప్యం తల మీద ఉంచేది 5 సెకండ్లే. 5 సెకండ్లో ఎన్ని కోరికలు కోరతావయ్యా బాబు? అప్పుడు దేవుడికి చెప్పవలసింది కృతజ్ఞత, దేవుణ్ణి కోరవలసింది ఆశీస్సులు. స్వామి, పవిత్రమైనటువంటి మానవ జన్మను నాకు ఇచ్చావు, జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకంటే మనిషి బుద్ధిజీవి, జ్ఞానం ఉన్నది, వివేచన ఉన్నది. ఈ పశుపక్షాదులకు అవి లేవుగా. కాబట్టి అటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు స్వామి, ఇంతకాలం నాకు జీవించడానికి అవకాశం కల్పించావు. నేను ఈ జన్మకు సార్థకత కావాలి, నీలో ఐక్యం కావాలి, నాకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి? ఇక్కడికి మరలా రాకుండా ఉండడమే అదే ముక్తి, అదే మోక్షం. వచ్చి ఏమి సాధిస్తున్నాం? మన తాతలు, ముత్తాతలు, తండ్రులు
ఏదో చేసుకున్నారు, అలమటించి ఆరాటంతో పోరాటంతో పోయారు. మనం కూడా ఆ పనేగా చేస్తున్నాం. కాబట్టి మరలా ఇక్కడికి రాకుండా జన్మరాహిత్యమే మోక్షం అండి. కాబట్టి అటువంటి మోక్షాన్ని నాకు ఈ మహాప్రభువుని వేడుకోవాలి. అంతేగాని దేవాలయానికి పోయి మన కోరికల చిట్టా అంతా అక్కడ పెట్టకూడదు. పెట్టిన ఆయన నవ్వుకుంటాడు. చూచారా? ఇక ఈ షడగోప్యం పెట్టడంలో ఒక విషయం ఉన్నది. ఆరోగ్య రహస్యం కూడా ఇందులో దాగుందండి. ఈ షటగోపాన్ని మన తల మీద పెడితే, అంటే మన శరీరానికి తాకిస్తే శరీరంలో ఉండేటువంటి విద్యుత్తు యొక్క వేగం పెరిగి అది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఘర్షణ తగ్గుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. చూచారా? ఇది రాగితో, కంచుతో, వెండితో చేయబడింది. పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ లోహం ఎప్పుడైతే శరీరానికి తగులుతుందో లోపల ఉండేటువంటి విద్యుత్ యొక్క సంచార వేగం పెరుగుతుంది, అది వెళ్ళిపోతుంది. చూచారా? కాబట్టి ఇది కూడా, ఈ ప్రయోజనం కూడా ఉన్నది. మన పెద్దలు ఏది చేసినా అందులో అర్థము, అంతరార్థం, పరమార్థం ఉంటాయండి. చూచారా? మనము దేవాలయానికి పోయినప్పుడు స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకొని షటగోప్యం పూజారి దగ్గర పెట్టించుకొని కాసేపు దేవాలయంలో కూర్చోవాలండి. ఎంతైనా ఇంటికంటే ప్రశాంతత దేవాలయంలో ఉంటుందిగా. అటువంటి ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆ వాతావరణంలో కాసంత కూర్చొని విశ్రాంతి తీసుకుంటే ఎంతో మంచిది. మనం ఈరోజు ఏం పనులు చేశాం, ఏం మంచి పని చేశాం, ఏ చెడ్డ పని చేశాం అని మన జీవిత కర్మల్ని, కార్యాలని బేరీజు వేసుకోవచ్చు. అందువల్ల దేవాలయానికి పోయినప్పుడు కాసేపు కూర్చొని పోవాలా అంటారు పెద్దలు. కాబట్టి ఆ రకంగా ఉంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. హరి ఓం తత్సత్. మా అందరివాడు మనసున్న మారాజు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కడమూరు సాయి కుమార్, బొడగల సాయి కృష్ణ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.